పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. వారు నన్ను బట్టి దేవునిని మహిమపరిచిరి. అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో యూదయ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. యూదయ సంఘపు వారు పౌలును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పౌలుగా పిలువబడుతున్నటువంటి ఈ పౌలు ఒకప్పుడు సౌలు. ఈ సౌలు క్రైస్తవులను హింసించాడు, క్రైస్తవులను కొట్టాడు, కొట్టించాడు, దూషించాడు, ఆఖరికి క్రైస్తవ మతాన్ని నాశనం చేయాలని చూశాడు. ఎందుకంటే సౌలుకి అప్పటికి దేవుడంటే ఏమిటో తెలియదు, దేవుని యొక్క శక్తి అంటే కూడా ఏమిటో తెలియదు. కానీ ఒకసారి దేవుడు ఆ సౌలుని దర్శించాడు. దేవుడు సౌలుని దర్శించినప్పుడు అమాంతంగా ఒక్కసారే సౌలు యొక్క కళ్ళు పోయి అంధుడైపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు సౌలుతో, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్నాను, ఇది తప్పా సౌలా అని దేవుడు అడిగాడు. ఇంకా చాలా విషయాలను దేవుడు సౌలును అడిగి, సౌలా నువ్వేం చేయాలో నేను నీకు చెప్తున్నాను, ఇప్పటి నుంచి నీవు నా పని చేయాలని సౌలుకి దేవుడు చెప్పినప్పుడు, నువ్వు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళు, ఆ పోయిన కళ్ళను ఆయన ముడతాడు, ఆయన ముట్టినప్పుడు నీకు కళ్ళు తెరవబడతాయి అని సౌలుతో చెప్పినప్పుడు సౌలు సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత నుండి సౌలు ఏ మతాన్ని నాశనం చేయాలనుకున్నాడో ఆ మతాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. పేరు సౌలుగా లేదు, దేవుడే అతని పేరుని పౌలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఒకప్పుడు క్రైస్తవ మతాన్ని నాశనం చేయాలని చూసిన సౌలు ఈరోజు పౌలుగా మారి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంటే ఎంత గొప్ప విషయము. ఈ మతాన్ని ప్రకటిస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడని చెప్పి దేవునికి యూదయ సంఘపు వారందరూ కూడా దేవుని స్తుతించారు. దేవునికి మహిమ కలుగునుగాక.